పాలిటిక్స్ లో ఇవాళ బిగ్ డే. బాస్ ఈస్ బ్యాక్ ఇన్ సిటీ. కానీ ఈసారి సీన్ వేరేగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సాక్షిగా హాజరయ్యేందుకు గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎర్రవల్లి నుండి నందినగర్ వరకు సాగిన ఆయన కాన్వే ఏదో పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో క్లైమాక్స్ లాగా అనిపించింది. అడుగడుగునా పూలవర్షం, అడ్డగించిన పోలీసులు, ఆందోళనలో అభిమానులు. అసలు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? ఆ మాస్ ఎలివేషన్స్ ఏంటి? పోలీసుల ఓవర్ యాక్షన్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ ఉదయం నుంచే గులాబీ జెండాలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ ప్రాంతమంతా పింక్ కలర్ లోకి మారిపోయింది. తన మీద వస్తున్న పొలిటికల్ ఎలిగేషన్స్ కి ఎండ్ కార్డ్ వేయడానికి కేసీఆర్ నందినగర్ కు బయలుదేరిన క్రమంలో గులాబీ బాస్ కి కార్యకర్తలంతా జేజేలు పలికారు. తెలంగాణ పాటలు పాడుతూ జై తెలంగాణ అని నినదించారు. కార్యకర్తల నినాదాల మధ్య కేసీఆర్ కాన్వే హైదరాబాద్ వైపు కదిలింది. ఇక దారి పొడవునా కేసీఆర్ కు జనాలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాన్వాయ్ పై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని భూపాల్పల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరివేసి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు బీఆర్ఎస్ అభిమానులు. కేసీఆర్ హైదరాబాద్ ఎంట్రీ దగ్గర నుండి పోలీసుల టెన్షన్ మొదలైంది. కాన్వాయ్లోని వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పంజాగుట్టలో కేసీఆర్ కాన్వాయ్ని ఆపడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. చివరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్ని కూడా అలో చేయకపోవడంతో ఆయన నిరసనగా నడుచుకుంటూ నందినగర్ వెళ్లాల్సి వచ్చింది. కాకీలో ఓవర్ యాక్షన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య కేసీఆర్ తన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ 4 అంచెల భద్రత, చుట్టూ బారిగేట్లు, లోపలికి కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే పర్మిషన్. సిట్ అధికారులు 2వ ఫ్లోర్ లో కేసీఆర్ ని విచారించనున్నారు. అసలు ఈ విచారణలో సిట్ అధికారులు ఏం అడుగుతారు? కేసీఆర్ ఎలాంటి కౌంటర్లు ఇస్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో నెక్స్ట్ వచ్చే ట్విస్ట్ ఏంటి? ఇలాంటి విషయాలపై తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.